ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తుక్కుగూడ సభకు జనజాతర సభగా నామకరణం చేశారు. సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ హాజరు కానున్నారు. ఈ సభలోనే గ్యారెంటీలను ప్రకటించనున్నారు రాహుల్ గాంధీ. తుక్కుగూడ సభకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ను అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? సభకు ఎవరెవరు హాజరయ్యే అవకాశాలున్నారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలనే ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితి. మొత్తం 17 స్థానాలకు కానీ 14 స్థానాలు గెలవాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ పెట్టుకొని ఆయా స్థానాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను పెట్టుకుంది. ఆయా స్థానాలకు సంబంధించి కూడా వరుసగా రివ్యూలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చెవెలకు సంబంధించిన కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, చెవెల 2 పార్లమెంట్కి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి చెవెలకు సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరిగింది. చెవెలకు సంబంధించి ముఖ్యంగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరితో కూడా సమీక్షా సమావేశం చేయడం జరిగింది. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా కూడా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఏప్రిల్ 6, 7న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలో చూడొచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీస్ను కూడా సోనియా గాంధీ ఆధ్వర్యంలో అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా 5 న్యాయ అని చెప్పేసి 5 న్యాయాలు అంటే 5 హామీలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ 5 హామీలకు సంబంధించి కూడా మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కూడా ఆకట్టుకునే విధంగా, ఆయా వర్గాలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే 5 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. అయితే ఈ 5 గ్యారంటీలకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో హిందీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని తెలుగులో మేనిఫెస్టోని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఈ 5 గ్యారంటీ హామీలకు సంబంధించిన వాటిని అంతా కూడా ఇక్కడ మళ్ళీ తుక్కుగూడలోనే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ స్కీమ్లను ఏ విధంగా అయితే లాంచ్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 5 గ్యారంటీ స్కీమ్లను జాతీయ స్థాయిలో అవలంబించబోయే 5 గ్యారంటీ స్కీమ్లను కూడా తెలుగులోకి అనువాదం చేసి తుక్కుగూడ భారీ బహిరంగ సభలోనే లాంచ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించేదానికి జనజాతర అనే పేరు కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. జనజాతర సభను ఏప్రిల్ 6 లేదా 7 అంటే నెక్స్ట్ వచ్చే వీక్లో షెడ్యూల్ లేదా ఆదివారం సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే 6 లేదా 7న సభను సమావేశాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందికి తుక్కుగూడ వస్తుంది. అయితే చెవిలకు సంబంధించి కూడా ఈ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఈ తుక్కుగూడ సభ ఏర్పాటు చేసే లోపు మొత్తం 17 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మొత్తం 17 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం 9 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 8 స్థానాలకు సంబంధించి రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం ఉంది కాబట్టి రేపు సమావేశం జరిగిన తర్వాత మిగతా స్థానాలకు సంబంధించి పెండింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం 17 స్థానాల నుంచి కూడా పెద్ద ఎత్తున తుక్కుగూడ సభకు రావాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం మీద ఖచ్చితంగా అది ఈసారి తెలంగాణలో మెజార్టీ స్థానాలు ఏవైతే టార్గెట్ పెట్టుకున్న 14 స్థానాలు ఉన్నాయో ఖచ్చితంగా గెలిచే దిశగా వ్యూహరచన అయితే కూడా చేయాలని కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఏవైతే ప్రకటించిన 5 న్యాయాలు అయితే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో వాటిని తెలుగులో అనువాదం చేసిన వాటిని అన్నిటి కూడా ప్రతి కార్యకర్త కూడా ఓటర్ వద్దకు, ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా కార్యాచరణ తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.